సారీ కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. కలెక్టర్ ఆఫీసులో బల్లం కూర్చుకుని ఒక ప్యూన్ కొడుకని కూడా చెప్పు. వేణు, నీ చదువు సంస్కారం ఉపయోగించి నీ అంతస్తు ఏమిటో తెలుసుకుని అక్కడే పడి ఉంటావు శ్రేయస్. డై అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉంటానికి వీళ్ళు. మారుజీరావు షడా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అన్నా పోయినయ్యా బాబు. నాన్న ఆఫ్టర్ ఆల్ ఒక బంట్రోతు వేధవ కొడుకు నా అంతటి వాడు కోరికండ వేస్తానంటే జీవంతులు పెట్టులు పెడతాను. అయ్యా అల్పుని అందరం ఎక్కిస్తే అర్ధరాత్రి వేళ గొడుగు పట్టమన్నాడు వాడే. మరి ముందే ఆ నౌకరిగాడి కాళ్ళకి మొక్కుతాడా? అవ్వా అయ్యా గ్రహస్థితి ఏమీ బాగులేదు. దానికి తోడు 4 రోజుల్లో శని ఆ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. ఉండవయ్యా, నేనుండగా శని ప్రవేశించడానికి ఎన్ని వేల గుండెలు ఉన్నాయి. అయ్యా చూడండి, ప్రతి విషయానికి ఒక విరుగుడు ఉంది. మార్గం నేను చెప్తాను. అసలు ఆ కలెక్టర్ వచ్చి కుర్చీలో కూర్చోనివ్వండి, అతను ఆనుకోవాలన్నీ అంతే. ఏమే క్యారియర్ సర్దావా లేదా? డవాలు ఎక్కడ పెట్టావు? ఇదిగో. చెప్పులు ఎక్కడ వదిలేనో ఏమో. ఏమిటండి ఎప్పుడు లేని ఇంత హడావుడి పడుతున్నారు? హడావుడి పడుతున్నది నువ్వు. అవునులే, కొడుకు సంబరంలో ఈ ముసలమ్మగుడు పనులు ఏం జ్ఞాపకం ఉంటాయి కనుక నీకు. నాన్న, అమ్మ నువ్వు తపస్సు చేసి మీ ఆశయానికి రూపం ఇచ్చారు. ఈ పదవి మీరిచ్చిందే నాన్న. నేను ఉద్యోగానికి వెళ్లే ముందు నన్ను ఆశీర్వదించి పంపించాను. బాబు బాబు, ఈ పేదవాడి కళ ఇన్నాళ్లకు నిజం కాబోతుంది. ఇన్నాళ్ళు ఇదొక ప్యూను కుటుంబం మాత్రం ఇవాళ కలెక్టర్ కుటుంబం కాబోతుంది. చూడు బాబు, ఎత్తు పెరిగావు, అయినా క్రిందికి చూడటం మాత్రం మర్చిపోకు. నాన్న, నీ మాట గుర్తుంచుకుంటాను నాన్న, గుర్తుంచుకుంటాను. అదిగో అబ్బాయికి కారు వచ్చేసింది. రండి నాన్న, కలిసి వెళ్దాం. కారు వచ్చింది కలెక్టర్ గారికి బాబు, ఈ ప్యూను కాదు. నా వాహనం నాకుండా ఉందిగా. పోనీ ఈవేళైనా అబ్బాయితో కలిసి వెళ్ళొచ్చు కదండి. సరే సరే, ఇవాళ కొత్త కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చే మొదటి రోజుని చెప్పానా, అందరికంటే ప్యూన్ అరగంట ముందుగా ఉండాలి. నేను వస్తాను. వస్తానమ్మా. సీతమ్మత, అంత ఆనందపడిపోవద్దట. ఆ కలెక్టర్ హోదాలో ఆ కుర్చీలో కూర్చోవాలా, ధర్మ పరిపాలన చెయ్యాలా, ప్రజలందరి చేత శభాష్ శభాష్ అనిపించుకోవాలా. అది ఈయన చూసి అప్పుడు సంతోషించాలట. Oh, Mr. Venu, welcome. Hearty welcome. Thank you, sir. So, here we are. Please come. Welcome to your chair. ఏ రంగనా, అప్పుడు చదివించమంటే కష్టాలు వెళ్ళాలి. ఇప్పుడేమంటావు? తమ చల్లని దీవెన ఫలించింది బాబు గారు. అలాంటినే ఒప్పుకోను. అతను కష్టపడ్డాడు, కృషి చేశాడు, పైకొచ్చాడు. ఎవరు ఏమవుతారు, ఏం చేస్తారు నిర్ణయించడానికి మనమెవరం అయ్యా? ఆనాడు సలహా ఇచ్చాను, ఈనాడు అతని చేతికి నా బాధ్యతను అప్పగించి రిటైర్ కాబోతున్నా. సార్, అనుకోని విధంగా జరగటం ఆనందమే. అయినా మా నాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేయటం కాస్త ఇబ్బందిగానే ఉంది. నన్ను ఇక్కడికి పోస్ట్ చేసే ముందు ఈ విషయమే ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చాను. అయినా నన్ను ఇక్కడికి పంపించారంటే నువ్వు ఇక్కడికి రావడం ఎంత అవసరమో వాళ్ళు గ్రహించే ఉంటారు. డోంట్ వరీ. నిర్భయంగా బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి ఇవన్నీ అడ్డు రాకూడదు. నీ అధికారాన్ని 10 మందికి సేవ చేసే అవకాశంగా వినియోగించు. సాధారణ మానవుడి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అడ్డుపడి ఆషాఢభూతుల ఆట కట్టించు. అవినీతిని తుదముట్టించు. గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. గ్రేట్ బ్లెస్సింగ్స్.
రంగన్న బాబు వస్తాను. ఇది మీకు తెలుసా? ఏమిటయ్యా? ఆ వేణుగాడు నేను కాలేజీలో చంసం ఓల్డ్ ఫ్రెండ్స్. ఎవరు ఈ కలెక్టర్ గారు? ఏంటి? నమస్కారం 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 నమస్కారం. వీరు ఈ ఆఫీసులో సీనియర్, పేరు భజగోవిందం. నాకు అందరూ తెలుసు. నేను ఇక్కడ వాడిని. వీడు నాకు ముందే తెలుసండి. హలో వేణు, పట్టుదలంటే నీదే బ్రదర్. మొత్తానికి అనుకున్న పని అక్షరాలా సాధించావు. బ్రేవో. ఇతను ఇక్కడ జీటు అండి, డిస్పాచ్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు. ఇంకా ప్రొఫెషన్ మీదే ఉంటున్నాడు. మీరు రాకముందు నుంచి నాకు తెలుసు 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 అంటున్నాడండి. మీ ఇష్టం. ఆల్ రైట్. సార్ ఏమయ్యా మధు, కలెక్టర్ మావాడేనని గాలిలో దూదిలేక ఎగిరెగిరి పడ్డావు. ఆయనేమో రెయిన్ కోట్ మీద వర్షపు చుక్కలేక దులిపారేసిపోయాడేమిటి? పోతాడు. పెద్ద పని అయ్యేసి పాస్ అయ్యాన్ని మిడిచిపాటు రాశాడు కాబట్టి కలెక్టర్ అయ్యాడు. కరెక్టే, పాస్ అయ్యాడు కాబట్టి కలెక్టర్ అయ్యాడు. లేకపోతే నీ సెక్షన్ లో గుమస్తాగాను ఉండేవాడు నీ పక్కనే. వచ్చేయండి ఇంకా. బాబు, ఈ వేళప్పుడు పాత కలెక్టర్ గారు కాఫీ తాగేవారు. బాబు, అయ్యో తమరా, అయినా తమకెందుకు వచ్చిన శ్రమ అండి ఇది? నమస్కారం కనగారు. Get up. Come on. అరే ఫూల్, ఆఫీసులో ఏం కూర్చావురా? క్షమించండి సార్, ఏదో బుద్ధి కట్టి తిని. తింటే తింది కానీ మళ్ళీ కాస్త తినిపించు. ఇంకా సారేమిట్రా, అరే అని పిలవరా? వేణు, దట్స్ బెటర్. సరే, ఈ ఆఫీసులో ఎంతకాలం అయింది నువ్వు చేరి? పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది చెప్పరా? అరే మధు, అక్కడ మాట్లాడటం ఎంత తప్పు, ఇక్కడ మాట్లాడకపోవటం కూడా అంతే తప్పురా. ఆఫీస్కి ఒక మర్యాద ఉంది, స్నేహానికి ఒక హద్దు ఉంది. వేణు, నువ్వు మామూలు ఆఫీసర్ కాదు, మహానుభావుడివి. నాలాంటి మూర్ఖుడికి కళ్ళు తెరిపించావు. అందుకే నువ్వు కలెక్టర్ అయ్యావు, నేను గుమస్తాగానే ఉండిపోయాను. సరే పద. లేదు వేణు, నాకు కొంచెం పని ఉంది. పద్మేనా? క్యారీ ఆన్.